ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఆగస్టు 14, 2025. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనము. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ఆమేన్. జకర్యా యాజకుడు, అతని భార్య ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. వీళ్ళు సంతానం లేక చాలా కాలం గడిచిన వృద్ధులు. అయితే జకర్యా సంతానం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నాడు. పెళ్ళైన సమయం నుండి వృద్ధాప్యం వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అట్లా ప్రార్థించాడో కూడా తెలియదు. మొత్తానికి అతని ప్రార్థన పరీక్షకు నిలబడగలిగి దేవుని దగ్గర నుండి స్పష్టమైన సమాధానాన్ని తీసుకురాగలిగింది. దేవుని దూతే ప్రత్యక్షంగా స్పష్టమైన వాగ్దానాన్ని తీసుకొచ్చాడు. అది ఎంత స్పష్టమైంది అంటే, పుట్టబోయే బిడ్డకు పెట్టాల్సిన పేరును కూడా తెలియజేశాడు. అతని పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ముందుగానే స్పష్టంగా తెలియజేశాడు. జకర్యా ఆత్మీయంగా బలవంతుడైనప్పటికీ అతని శారీరక స్థితి దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా అడ్డుపడింది. ఫలితంగా ఆ బిడ్డ పుట్టే వరకు మగవాడయ్యాడు. ఏదేమైనా అతని ప్రార్థనా ఫలితంగా గొప్ప ఆశీర్వాదకరమైన కుమారుడు వారి గర్భాన జన్మించాడు. అతడెంత గొప్పవాడో యేసు ప్రభు వారే సాక్ష్యం ఇచ్చారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అవును, అనేక సందర్భాల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి మన ప్రార్థనకు సమాధానం వస్తుంది అనే నమ్మకాన్ని కోల్పోతాం. అయితే మనం సమస్యను కాదు చూడాల్సింది, ఆ సమస్యను పరిష్కరించే దేవుని వైపు చూడాలి. మనం చేసే ప్రార్థన వ్యర్థం కాదు, తప్పకుండా ప్రతిఫలాన్ని తీసుకొస్తుందని నమ్మాలి. ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు. ఆ ఆలస్యంలో కూడా శ్రేష్టమైన మేలును దాచి ఉంచుతాడు. ప్రార్థిద్దాం, ప్రార్థన ఫలాల్ని అనుభవిద్దాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.